ఈరోజు దేవుని యొక్క తాకిడి ఏదైతే ఉందో అవి మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నాయి. మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు ఆత్మీయంగాను భూ సంబంధంగాను అభివృద్ధి అయి దేవుని నామాన్ని గణపరచబోతున్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ కొరకు ఒక ప్రార్థన చేశాను. అదేంటంటే, ప్రభువా, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నీ తాకిడిని అనుభవించాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఎందుకంటే దేవుని యొక్క తాకిడి మన జీవిత విధానాన్ని, మన బ్రతుకు తీరును మార్చేస్తాయి. నేను 20 సంవత్సరాల క్రితం నా జన్మదిన నాడున నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ప్రత్యక్షమై నన్ను అడిగాడు, నీకు ఏం కావాలి, నీ పుట్టినరోజుకు నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావని అడిగాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను తండ్రి దగ్గర అడిగింది ఏంటంటే, ప్రభువా నీ తాకిడి కావాలి ప్రభువా అని అడిగాను. వెంటనే నన్ను ముట్టాడు. ముట్టిన ఆ క్షణంలో నా జీవితమే మారిపోయింది. నేను అభిషేకించబడ్డాను. ఆ రోజు నేను ఆ పరిచర్లో గొప్ప మార్పును చూశాను. ఈరోజు ఈ యొక్క వాక్య జ్ఞానంలో ఉన్న మిమ్మలను దేవుడు ముట్టాలని నా ఆత్మ ఎంతో ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని చేత ముట్టపడినప్పుడు, దేవుడు తాకినప్పుడు ఆయనలో చెప్పుకోదగిన మార్పు కనపడతాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే మన జీవితం పరిశుద్ధపరచబడతాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి మీరు 10 వచనాలు చదివితే బైబిల్లో రాయబడింది, యెషయా ప్రవక్త యొక్క పెదవులను దేవుడు బలిబిడపు అగ్ని రూపంలో వచ్చి ఆయన పెదవులు ముట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అపవిత్రమైన ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తిని నన్ను కడగండి ప్రభా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? దేవుడంట ఆయనకు ప్రత్యక్షమై నీ పాపము పరిష్కరించబడింది, నువ్వు శుద్ధుడయ్యావని దేవుడు మాట్లాడాడంట. దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవుని యొక్క తాకిడి మరి అనుభవించినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. తలంబులో, నడకలో, చూపులో, మాటలో ఆయనలో పరిశుద్ధత అనేది స్పష్టంగా కనపడతాయి. పరిశుద్ధతే అన్నిటికీ మూలము. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. అంతెందుకండి, మీ అనుదిన జీవితంలో మీకు అద్భుతాలు జరగాలంటే, మేలు జరగాలంటే మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కనపడాలి. ఎందుకంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. యెహోషువ చూసి ప్రభు అంటున్నాడు, ఈరోజు జనులు పరిశుద్ధపరచు, నేను రేపు అద్భుతం చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండటానికి కోసమే మనం పిలువబడ్డాం. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే పరిశుద్ధ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంది. ఈరోజు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి దేవుని ఆత్మ సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసు రక్తం ఇప్పటికే మన మీద ప్రోక్షించబడతా ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో మన పాపము మరి కడుగబడితే యేసు రక్తంలోని రాయబడి ఉంది. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడంట. రోమాపత్రిక 15:15 రాయబడి ఉంది. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో ఎక్కడ మీలో లోపం ఉందో, ఎక్కడ మీరు పడిపోయే స్థితిలో ఉన్నారో, ఎక్కడ దేవుని చిత్తం చేయలేని స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఈరోజు దేవుడు మీకు అద్భుతం చేయకుండా, మీకు మేలు చేయకుండా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించకుండా మీ పాప అడ్డుగోడగా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. యెషయా గ్రంథం 59:1 మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉందని రాయబడి ఉంది. కనుక ఈరోజు దేవుని యొక్క తాకిడి ఏదైతే ఉందో అవి మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నాయి. మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు ఆత్మీయంగాను భూ సంబంధంగాను అభివృద్ధి అయి దేవుని నామాన్ని గణపరచబోతున్నారు. మీ జీవితంలో ఖచ్చితంగా ఇది జరగబోతున్నాయి. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మీకు ఒక విడుదల కలగబోతున్నాయి. మీకు ఒక అద్భుతం జరగబోతున్నాయి. ఇప్పుడే మీరు ప్రభువా నాలో ఉన్న లోపాలను కడగండి ప్రభువా, ఫలానా పలానా లోపం, ఫలానా పలానా పాపం నన్ను తరచుగా వెంటాడుతుంది, నన్ను పడగొడుతుంది, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా అని అడగండి. అప్పుడు మీరు పరిశుద్ధపరచబడి దేవుని నుండి వచ్చే గొప్ప తాకిడిని అనుభవిస్తూ
ఆయన అభిషేకాన్ని పొందుతూ మీరు ముందుకు సాగలుగుతారు. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా తండ్రి, మేము పరిశుద్ధులమని అనుకుంటున్నాం, కానీ ప్రభా మాలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. నీ బలిపీడపు అగ్ని మమ్మల్ని ముట్టాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 18:10.